ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ వారి సన్నిధిలో వసంత నవరాత్రి ఉత్సవాలు 5వ రోజుకు చేరుకున్నాయి. ఈ ఉత్సవాలలో భాగంగా చైత్ర శుద్ధ పంచమిని పురస్కరించుకుని అమ్మవారి ఉత్సవమూర్తికి తెల్ల జిల్లేడు, మారేడు, తులసి, మరువంతో దళాలతో పుష్పార్చన నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ పుష్పార్చన కన్నుల పండుగగా సాగింది. జగన్మాత దుర్గమ్మ కొలువు తీరిన ఇంద్రకీలాద్రి వసంత శోభతో కళకళలాడింది. వసంత నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా చైత్ర శుద్ధ పంచమిని పురస్కరించుకుని అమ్మవారికి తెల్ల జిల్లేడులు, మారేడు, తులసి, మరువం దళాలతో లక్ష పుష్పార్చన నిర్వహించారు. ఉభయదాతల భక్తి శ్రద్ధలతో పుష్పార్చనలో పాల్గొన్నారు. అందంగా అలంకరించిన వేదికపై దుర్గమ్మ ఉత్సవమూర్తిని ఉంచి శాస్త్రోక్తంగా పుష్పార్చన నిర్వహించారు. మంగళ వాయిద్యాలు, వేద పండితుల మంత్రోచ్చరణ నడుమ పుష్పార్చన నేత్రపర్వంగా సాగింది. ఈ సందర్భంగా దేవస్థాన పాలక మండలి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ మాట్లాడుతూ ఈ ఉత్సవాలలో రోజుకో రకం పుష్పాలతో అమ్మవారిని అర్చిస్తామన్నారు. ప్రకృతి స్వరూపిణి అయిన జగన్మాత దుర్గమ్మకు వసంత మాసంలో పుష్పార్చన నిర్వహించిన వారి సకల మనోభిష్టాలు నెరవేరుతాయని వివరించారు. ఈ కార్యక్రమంలో ఉభయదాతలతో పాటు పాలక మండలి సభ్యులు పాల్గొన్నారు. ఓం శ్రీ కనకదుర్గా నమః. మరి ఈరోజు మన వసంత పంచమి నవరాత్రుల సందర్భంగా మరి ఈరోజు మనం 5వ రోజు మన యొక్క తల్లి ఆ దుర్గాదేవికి మనం పుష్పార్చన చేసుకుంటున్నాం. మరి ఇది భక్తుల మధ్యలో ఇది చాలా ఆనందంగా మరి ట్రస్ట్ బోర్డు అంతా కూడా మేమంతా కూడా పాల్గొని దేవాలయ సిబ్బంది అంతా కూడా పాల్గొని మళ్ళీ ఆ తల్లికి మనం అమ్మ తల్లి ఈ లోకాన్ని కాపాడు, ఆమె ఆనందం కోసం ఈ కార్యక్రమం మనం ప్రతి సంవత్సరం ఆనవాయితీగా చేసుకుంటున్నాం. అట్లాగే ఆ తల్లి మరి మన ముఖ్యమంత్రి వర్యుల్ని చంద్రబాబు నాయుడు గారిని మన దీవించి ఈ రాష్ట్ర బాగు కోసం సహకరించాలని, ఈ లోకాన్ని ఆనందంగా ఉంచాలని ఆ తల్లిని మేము ఆ దుర్గాదేవిని వేడుకుంటున్నాం. మరి ఒక రోజు ఒక పుష్పాలతో ఈ 9 రోజులు రోజు 2 గంటలు ఆమెకి ఈ కార్యక్రమం జరుగుతుంది. ఇది చాలా ఆనందదాయకమైన కార్యక్రమం. ఇది లైవ్ ద్వారా కూడా ఇస్తున్నాం ప్రజలందరికీ కూడా. చాలా సంతోషం. ఆమెని మరి ఎంత ఘనంగా ఆమెని పూజించడం వల్ల ఆమె మనందరికి కూడా ఆమె దీవెనలు ఉండాలని ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా నేను కోరుకుంటున్నాను. సామాజిక విప్లవ నాయకులు, శెట్టి బలిజ సంక్షేమ సంఘ స్థాపకులు దొమ్మేటి వెంకటరెడ్డి జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఘనంగా నివాళులర్పించారు. శెట్టి బలిజ సంక్షేమ సంఘం ఏర్పాటుతో బలహీన వర్గాల ఆత్మ గౌరవ జ్యోతి వెలిగించిన మహనీయులు దొమ్మేటి వెంకటరెడ్డి అని ఆయన చేసిన సామాజిక సేవలకు గుర్తుగా దొమ్మేటి వెంకటరెడ్డి జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోందని చెప్పారు. దేశ స్వాతంత్ర్యానికి పూర్వమే సామాజిక సేవతో పాటు శెట్టి బలిజల అభ్యున్నతికి కృషి చేసి అందరి గుండెల్లో నిలిచారని, చదువుతోనే సాధికారత అనే సత్యాన్ని, విద్య ప్రాముఖ్యతను ఆ రోజులోనే చాటి చెప్పారని గుర్తు చేశారు. సామాజిక విప్లవ నాయకులు, శెట్టి బలిజ సంక్షేమ సంఘ స్థాపకులు దొమ్మేటి వెంకటరెడ్డి జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఘనంగా నివాళులర్పించారు. శెట్టి బలిజ సంక్షేమ సంఘం ఏర్పాటుతో బలహీన వర్గాల ఆత్మ గౌరవ జ్యోతి వెలిగించిన మహనీయులు దొమ్మేటి వెంకటరెడ్డి అని ఆయన చేసిన సామాజిక సేవలకు గుర్తుగా దొమ్మేటి వెంకటరెడ్డి జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోందని చెప్పారు. దేశ స్వాతంత్ర్యానికి పూర్వమే సామాజిక సేవతో పాటు శెట్టి బలిజల అభ్యున్నతికి కృషి చేసి అందరి గుండెల్లో నిలిచారని, చదువుతోనే సాధికారత అనే సత్యాన్ని, విద్య ప్రాముఖ్యతను ఆ రోజులోనే చాటి చెప్పారని గుర్తు చేశారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో స్థానిక కోర్టు కార్యాలయానికి బాంబు బెదిరింపు కాల్ రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. తెలియని వ్యక్తి న్యాయమూర్తికి ఫోన్ చేసి కోర్టు భవనంలో బాంబు పెట్టినట్లు హెచ్చరించడంతో ఈ ఘటన కలకలం రేపింది. మచిలీపట్నం కోర్టుకు బాంబు బెదిరింపు కాల్ పోలీసులను పరుగులు పెట్టించింది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు భారీగా మోహరించారు. బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ బృందాలు కోర్టు పరిసరాల్లో విస్తృతంగా తనిఖీలు చేపట్టాయి. భద్రతా కారణాల దృష్ట్యా కోర్టు ప్రాంగణంలోకి సాధారణ
ప్రజలను అనుమతించలేదు. ఉద్యోగులు, న్యాయవాదులను కూడా కొంతసేపు బయటకు పంపించారు. పోలీసులు ప్రతి మూలను పరిశీలిస్తూ అనుమానాస్పద వస్తువుల కోసం గాలింపు కొనసాగిస్తున్నారు. బెదిరింపు కాల్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కాల్ చేసిన వ్యక్తిని గుర్తించేందుకు ప్రత్యేక బృందాలు పనిచేస్తున్నాయి. ఈ ఘటనతో కోర్టు పరిసర ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు, ప్రజలు ఆందోళన చెందవద్దని, పరిస్థితి పూర్తిగా నియంత్రణలో ఉందని తెలిపారు. ఒక్క నిమిషం అందరూ పెనంలూరు నియోజకవర్గంలో ప్రైవేట్ భాగస్వామ్యంతో రోడ్డు నిర్మించడం సంతోషంగా ఉందని మచిలీపట్నం ఎంపీ బాలశౌర్య అన్నారు. మచిలీపట్నం పార్లమెంటు పరిధిలో ఎమ్మెల్యే బోడే ప్రసాద్ తొలిసారిగా ప్రైవేట్ భాగస్వామ్యానికి శ్రీకారం చుట్టడం అభినందనీయమని పేర్కొన్నారు. త్వరలో నియోజకవర్గ అభివృద్ధిపై సమీక్షా సమావేశాన్ని నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు. పెనంలూరు మండలంలో పెనంలూరు, వణుకూరు, మద్దూరు, కాసరనేని వారి పాలెం రోడ్లను ఎమ్మెల్యే బోడి ప్రసాద్ తో కలిసి ఎంపీ బాలశౌరి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రజలు, ప్రైవేటు సంస్థలు కలిసి రావటం మంచి పరిణామమన్నారు. ఈ రోడ్డు నిర్మాణం వలన స్థానిక ప్రజలకు రవాణా సౌకర్యాలు మెరుగుపడతాయన్నారు. భవిష్యత్తులో కూడా నియోజకవర్గంలో ఇలాంటి భాగస్వామ్యంతో మరిన్ని అభివృద్ధి పనులు చేపడతామన్నారు. ప్రాంతీయ అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం ఎప్పుడూ కట్టుబడి ఉంటుందన్నారు. పెనంలూరు నియోజకవర్గం సిఆర్డీఏ పరిధిలో ఉండడం వలన అభివృద్ధి వేగంగా జరుగుతుందన్నారు. మంత్రి నారాయణతో కలిసి నియోజకవర్గం అభివృద్ధిపై త్వరలో సమీక్ష నిర్వహిస్తామని ఆయన వెల్లడించారు. త్వరలో చోడవరం వద్ద బ్యారేజీ నిర్మాణానికి కూడా ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నామన్నారు. ఎమ్మెల్యే బోడే ప్రసాద్ మాట్లాడుతూ నియోజకవర్గంలో కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టామన్నారు. పెనంలూరు, వణుకూరు రోడ్డు 2.20 లక్షల ప్రైవేట్ భాగస్వామ్యంతో నిర్మించామని తెలిపారు. వణుకూరు జగనన్న కాలనీలో రోడ్లు కూడా అభివృద్ధి చేస్తున్నామన్నారు. పెదపులిపాక, తాడిగడప, చోడవరం, పెనంలూరు 2 రోడ్లను పెద్ద రోడ్లుగా అభివృద్ధి చేయాలన్నదే తమ సంకల్పమని ఆయన స్పష్టం చేశారు. ఈరోజు పెనంలూరు నియోజకవర్గంలో ఒక రోడ్డుని ప్రారంభించుకున్నాం. పెనంలూరు నుంచి వణుకూరు వరకు నాబార్డు నిధులతోటి దాదాపు 1,85,00,000 రూపాయలతోటి ఈ రోడ్డు నిర్మాణంలో స్థానిక శాసనసభ్యులు బోడే ప్రసాద్ గారి యొక్క సహకారంతో యాక్చువల్గా దాదాపు ఇది 2,50,00,000 రూపాయల వరకు వర్క్ జరిగింది. ఇప్పుడున్నటువంటి రోడ్డు ఏదైతే పెనమలూరు నుంచి వణుకూరు వరకు 3.4 కిలోమీటర్స్, ఓన్లీ 3.5 మీటర్స్ వరకే మామూలుగా నామ్స్ ప్రకారంగా రావాల్సినటువంటి రోడ్డుకి స్థానికులందరినీ కూడా దీంట్లో భాగస్వామ్యాలు చేసి ప్రజల అవసరాల దృష్ట్యా, అంటే ఇది బాగా ట్రాఫిక్ ఉండే ఏరియా కాబట్టి 5 మీటర్లు ఉంటే బాగుంటుందని చెప్పేసి ప్రైవేటు పీపుల్ వాళ్ళ యొక్క సహకారంతో ఈ రోడ్డు నిర్మాణం చక్కగా 5 మీటర్లు చేసుకోవటం అదొక అభినందించినటువంటి విషయం. ఎందుకంటే ఎక్కడైతే ఫండ్స్ షార్టేజ్ ఉంటుందో, రోడ్డు విస్తరణ ఎక్కువ కావాలో అలాంటప్పుడు ఈ ప్రైవేటు భాగస్వామ్యం అనేది చాలా హర్షించదగ్గటువంటి విషయం. మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఎప్పుడూ ఇదే మాట మాట్లాడుతూ ఉంటారు. ప్రైవేటు భాగస్వామ్యంలో ఇందులో ఉంటే రెస్పాన్సిబిలిటీస్ ఉంటే బాగుంటుంది అనేటువంటి విషయం కూడా. సో మొట్టమొదటిగా మన పార్లమెంట్ నియోజకవర్గంలో బోడే ప్రసాద్ గారు దీన్ని అందరి సహకారంతో ప్రైవేటు భాగస్వామ్యంతో చేయటం చాలా సంతోషకరం. పెనమలూరు నియోజకవర్గానికి సంబంధించి ఇది సిఆర్డి పరిధిలో వచ్చేటువంటి కాన్స్టిట్యున్సీ. ఇప్పుడు మనకి అమరావతి కూడా బాగా డెవలప్ అవుతూ ఉంది కాబట్టి ఇక్కడ డే బై డే పాపులేషన్ కూడా పెరుగుతూ ఉంటుంది. ఎందుకంటే సిటీ విస్తరిస్తూ ఉంటుంటుంది. సో అది అమరావతి ఎంత డెవలప్ అవుతుంటుందో మన కాన్స్టిట్యున్సీ కూడా అంత డెవలప్ అవుతుంటుంది. దీనికి తగ్గట్టుగా ఇక్కడ మౌలిక సదుపాయాలు చేసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది. నేను వచ్చేటప్పుడు ఎమ్మెల్యే గారితో కూడా ఇదే డిస్కస్ చేశాను ఆఫీస్లో కూడా. ఇది మన సిఆర్డి పరిధిలో ఉంది కాబట్టి పెనమలూరు నియోజకవర్గం అనేక రకమైనటువంటి ఫండ్స్ తెచ్చుకోవడానికి కూడా ఆస్కారం ఉంటుంది. పెనమలూరు, వణుకూరు మద్దూరు రోడ్డు నుంచి కాసరనేని వారిపాలెం ఈ రోడ్లు గౌరవనీయులు సోదరులు పార్లమెంటు సభ్యులు
బాలశౌరి గారి చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. పెనమలూరు వణుకూరు రోడ్డుకి 1,80,00,000 పెట్టి 3.5 కిలోమీటర్లు. అయితే నియోజకవర్గంలో కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఒకటి, ప్రభుత్వం నుంచి శాంక్షన్ నిధులతోటి ప్రైవేటు వ్యక్తుల భాగస్వామ్యం అనేది అలవాటు చేసి మొట్టమొదటిసారిగా ఈడుపుగల్లు ఉప్పులూరు రోడ్డుకి 7.5 మీటర్లు వెడల్పు చేసి అభివృద్ధి చేయడం అనేది ఆ రోడ్డు మొదలుపెట్టాం. ఈరోజు పెనమలూరు వణుకూరు రోడ్డు కూడా 1,80,00,000 ప్రభుత్వ నిధులైతే 40 లక్షలు రియల్ ఎస్టేట్ వారి యొక్క భాగస్వామ్యంతో 5.5 మీటర్ల రోడ్డుగా కొంత మేరకు వారిచ్చిన డబ్బుల మేరకు అభివృద్ధి చేయడం జరిగింది. అలాగే ఇది కాసర్నేని వారిపాలెం నుంచి వణుకూరు మద్దూరు రోడ్డు వరకు 1,40,00,000 తోటి 3.5 మీటర్ల రోడ్డుని అభివృద్ధి చేయడం జరిగింది. ఇలా చూస్తే ఇప్పుడు గతంలో ఇచ్చిన లేఅవుట్లలో కూడా ఏదైతే పేదల ఇళ్ల సముదాయం ఉన్నాయో అక్కడ 2 కోట్ల రూపాయలు పెట్టి గతంలో సిల్టు తోలి మరి వర్షాకాలం వస్తే లోతట్టు ప్రాంతంలో నీళ్లు కూడా ఇళ్లలోకి వచ్చిన సందర్భాల్లో నుంచి 1.5 కోటి ఖర్చు పెట్టి ఇప్పుడు ప్రధాన రహదారులు కొంతమేరకు అభివృద్ధి చేయడం జరిగింది. ఉయ్యూరు మండలం ఆకునూరు గ్రామంలో స్వామీజీ అవతారంలో వచ్చి ఇంటి యజమానులను బెదిరించిన సంఘటన కలకలం రేపింది. ఈ ఘటనపై ఉయ్యూరు రూరల్ పోలీసులు గాలింపు చర్యలు ప్రారంభించారు. ఆకునూరు గ్రామంలో స్వామీజీ అవతారంలో వచ్చి ఇంటి యజమాని బెదిరించారన్న ఫిర్యాదు రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. సంఘటన స్థలానికి చేరుకున్న రూరల్ ఎస్ఐ సుభాష్ని పోలీసు సిబ్బంది పరిస్థితిని పరిశీలించారు. ఈ సందర్భంగా సిఐ మురళీకృష్ణ, రూరల్ ఎస్ఐ సురేష్ ప్రజలకు హెచ్చరికలు జారీ చేస్తూ ఇటువంటి మోసగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇటీవలే తాడిగడపలో జరిగిన దొంగతనాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ ఘటనలో కూడా అంతరాష్ట్ర దొంగల ముఠా ప్రమేయం ఉండవచ్చని యజమానులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇక సంఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. ఇదేంటండి ఉదయం స్వయంపాకం స్నానం ఇదిగా లేకుండా అన్న అట్టట్లాగండి. ఇక్కడ ముసలాయనకి ఇవ్వకపోతే డబ్బులు తీసుకోవట్లా ఉరకలా పలకల ఇక్కడ ఎర్ర డ్రెస్ వేసుకున్నాయన. ఎందుకు వచ్చిందని చెప్పి మా మామయ్య గారు లేరని ఇక్కడ కూర్చున్నానండి. 4 ఏళ్ళ నుంచి వస్తున్నానని చెప్పి డామినేషన్కి వచ్చేస్తున్నారని సరే ఇక్కడే కూర్చోండి అన్నారు. కూర్చున్నాక 1,00,000 రూపాయలు కావాలన్నారండి. మంత్రాలు చదివారు. ఫస్ట్ మంత్రాలు చదివితే 1 ఫీట్ నుంచి వచ్చా. అంతవరకు నాకేంటి మా వరండాలో మంత్రాలు ఎవరబ్బా పిల్లడు వెళ్ళిపోయాడు అని వచ్చేటప్పుడు ఇక్కడ కూర్చుని శ్లోకాలు ఇదేంటని అనుకుని ఏ గుళ్ళ నుంచి వచ్చారో ఏంటో బ్రాహ్మణులు అనుకుని దీనిలో పడిపోయాను నేను. ఆ బాబుకి అత్యంతలేచి నాకు అత్యంతలేచి చేతిలో గులాబీ పువ్వు చామంతి పువ్వు ఇచ్చి బొడ్డు పెట్టారు. 1,00,000 రూపాయలు అడిగారు. అడిగారండి. 1,00,000 అని చెప్తే ఆయన చేతిలోంచి 1000 నోటు బ్యాగులు 500 ఇస్తున్నాడు. నేను రాలేదు. అట్లా అర్థం అవుతారు ఇవ్వటి 1000 అంటే లేని బ్రాహ్మణులు వెళ్ళిపోతారు వెళ్ళండి అంటే వెళ్తారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్ పై వస్తున్న ఆరోపణలు దురదృష్టకరమని మాజీ మంత్రి కొడాలి నాని వ్యాఖ్యానించారు. జగన్ తన సొంత ఆస్తిలో సోదరీమణులకు వాటా ఇచ్చిన వ్యక్తి అని, ఆడపడుచులతో సంస్కారంగా మెలిగే నాయకుడని తెలిపారు. లడ్డు అంశంపై కూటమి రాజకీయాలు చేస్తుందని విమర్శిస్తూ ప్రజలను దొంగ వాగ్దానాలతో మోసం చేస్తున్నారని ఆరోపించారు. త్వరలోనే ప్రజలు ఈ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్తారని కొడాలి నాని అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో ఉన్నటువంటి చెల్లెల్ని తీసుకొచ్చి రోడ్డు ఎక్కించి జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలు మోపేటువంటి కార్యక్రమం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. తండ్రి చనిపోయినా తండ్రి ఆస్తిలో వాటా ఇచ్చేటువంటి అన్నదమ్ములు ఉంటారు. తన సొంత ఆస్తిలో కూడా వాటా ఇచ్చి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇంత దారుణంగా ఆడపిల్లలు మాట్లాడుతున్నా కూడా సంస్కారంతో ఒక మాట కూడా చెల్లెళ్ళ గురించి తప్పుగా మాట్లాడినటువంటి మానవత్వం ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు.
ఆయన మనం చూసాము, ఎప్పుడు కూడా దేవుడు ఉన్నాడు, ప్రజలు ఉన్నారని చెప్పి ఆయన చెప్తాడు. తిరుపతి లడ్డు విషయంలో దేవుడు కూటమి ప్రభుత్వానికి గాని, ఆ కూటమిలో ఉన్నటువంటి నాయకులకు గాని ఎటువంటి ముట్టికాయలు వేసాడో, ఏ రకంగా అభాసు పాలయ్యారో మనం చూసాము. తప్పకుండా ఆ దేవుడి దయతో, ప్రజల దయతో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవటం తథ్యం. ఈ దొంగ వాగ్దానాలు ఇచ్చినటువంటి ఈ కూటమిని ప్రజలు కూటమి దించే రోజులు దగ్గరలోనే ఉన్నాయని చెప్పి తెలియజేస్తూ బులెటిన్లో షార్ట్ బ్రేక్.